A stone is projected at angle 30 degrees to the horizontal. The ratio of kinetic energy of the stone at point of projection to its kinetic energy at the highest point of flight will be. సో ఒక స్టోన్ని 30 degrees యాంగిల్ తోటి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ అండ్ మ్యాక్సిమం పాయింట్ దగ్గర హైయెస్ట్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ యొక్క రేషియోస్ అడుగుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీకి ఈక్వేషన్ రాసుకోండి. K1 = 1/2 m/u². సో హైయెస్ట్ పాయింట్ దగ్గర ఈ వెలాసిటీ అనేది 2 కాంపోనెంట్స్గా ఉంటుంది. హారిజాంటల్ u cos θ, వర్టికల్ వచ్చేసి u sin θ. కాకపోతే హైయెస్ట్ పాయింట్ దగ్గర వర్టికల్ది =0 తీసుకుంటాము. ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీని మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో హైయెస్ట్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ తీసుకుంటే K2 = 1/2 m, u ప్లేస్లో u cos θ తీసుకుంటాం. u cos θ (2). సో K2 = 1/2 m u² cos² θ. కాకపోతే θ ఎంత ఇచ్చాడు? 30 degrees. సో K2 = 1/2 m u² cos² 30 degrees. సో cos 30 వాల్యూ ఎంత? 1/2 m u². cos 30 వాల్యూ ఎంత? √3/2 (2). సో K2 = ఈ 1/2 m u² మొత్తం కూడా ఏమవుతుంది? K1 అవుతుంది. సో K1 × √3² ఏమవుతుంది? 3 అవుతుంది. 2² ఏమవుతుంది? 4 అవుతుంది. సో మనం అడుగుతున్నది ఏంటిది? రేషియో బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ ఎట్ స్టార్టింగ్ పాయింట్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఎట్ హైయెస్ట్ పాయింట్. సో K1 = K2 అడుగుతున్నాడు. సో K2 నెక్స్ట్ సైడ్ తీసుకెళ్ళి 3/4 నెక్స్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? K1 / K2 = 3/4 అటు సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది? 4/3. సో రేషియోస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 4:3.